హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతగా స్టోరీలో 162వ భాగం. ఆ అరుపు వినిపించిన వైపు అందరూ తల తిప్పి చూడగా రుద్ర ఎర్రగా మారిన మొహంతో తాలిబొట్టు ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉంది అంటూ పంతులు గారి దగ్గరికి వచ్చి తన చేతిలోని అమ్మవారి పాదాల దగ్గర పూజ చేయించిన తాలిబొట్టు ఆయన చేతుల్లో పెట్టి మిగిలిన కార్యక్రమం జరిపించండి అని చెప్పి షార్ప్గా ఒకరి వైపు చూశారు. మహేష్ గారు గుటకలు మింగుతూ రుద్ర చూపుకి భయపడితే రుద్ర సీరియస్ గా స్టేజ్ మీద నుంచి కిందకి దిగి అభి వైపు చూశాడు. అభి మొహం బాధగా పెట్టగానే రుద్ర కళ్ళతోనే ఇప్పటికైనా అర్థమైందా అని అన్నాడు. ఇంతలో పంతులు గారు తాలిబొట్టు అభి చేతికి ఇవ్వటంతో అభి కళ్ళార్పి మిత్ర వైపు చూసేసరికి అప్పటికే అపశకునం అన్న మాటకి మిత్ర మొహంలో బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటే అభి పైకి లేచి మిత్ర మెడలో 3 ముళ్ళు వేస్తూ ఉంటే వెనక నుంచి శక్తి మిత్ర జడ పైకెత్తి పట్టుకుంది. 3 ముళ్ళు వేసేశాక అభి మిత్ర నుదుటి మీద ముద్దు పెడుతూ అనవసరమైనవన్నీ ఆలోచించకు మిత్ర, నేనున్నా కదా అని చెప్పి పక్కన కూర్చుంటే అప్పటి వరకు టెన్షన్తో నిండిపోయిన ప్రాంగణమంతా మేళతాళాలతో ఊపందుకుంది. తను అనుకున్నది జరగలేదన్న కోపంతో మన విలన్ గారు ఆ కోపాన్ని బయటికి చూపించలేక నవ్వు నటిస్తూ అక్కడే ఉండిపోయారు తప్పదన్నట్టు. అలా తాళిబొట్టు కట్టాక ఇద్దరు నమస్కారం చేసి కూర్చొని ఉంటే అందరూ అక్షింతలు చల్లారు. ఆ అక్షింతల కార్యక్రమం పూర్తయ్యాక ఒక్కొక్కరుగా వచ్చి ఫోటో దిగి కిందకి వెళ్ళి తెలిసిన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. అలా అందరి అక్షింతల కార్యక్రమం అయిపోయాక పంతులు గారు అభిని కాళ్ళు ముందుకు పెట్టమని చెప్పి మిత్రని లేవమని అభి కాళ్ళు పట్టుకొని ఆశీర్వాదం తీసుకోమని చెప్పారు. మిత్ర కూడా సరే అని తల ఊపి అలానే చేసింది. అలా ఒక ఫోటో తీశాక అభి మిత్రని ఆ మూడ్ నుంచి బయటికి తీసుకురావటానికి ఇలాంటి క్షణాలు మళ్ళీ వస్తాయో రావో, మంచి ఫోటో తీయండి ఫోటోగ్రాఫర్, దీనిని ఎన్లార్జ్ చేయించి మా రూమ్లో పెట్టుకుంటాము అని అనగానే మిత్ర చిరుకోపంగా అభి వైపు చూస్తే మిగిలిన వాళ్ళందరూ గొల్లున నవ్వారు. అభి చిరునవ్వుతో మిత్ర పెదవులు సాగదీయగానే మిత్ర నవ్వుతూ వెళ్ళి అభి పక్కన కూర్చుంది. ఆ తర్వాత పంతులు గారు అభి చేతుల మీదగానే మిత్రకి విక్రమ్ గారు తీసుకువచ్చిన మెట్టెలి పిల్లుట్లు పెట్టించారు. ఆ తర్వాత గిఫ్ట్ల కార్యక్రమం మొదలు పెట్టగా ఎవరెవరు పెళ్లి కూతురికి పెళ్లి కొడుకులకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారో అభి మిత్రలు వాళ్ళ చేతులకి చేరుతూ ఉంటే మిత్ర అభి వాటిని వెనక ఉన్న తమ కుటుంబ సభ్యులకి ఇస్తూ ఉన్నారు. ఆ పెళ్లికి రుద్ర కంపెనీ ఎంప్లాయీస్తో పాటు భూపతి గారి కంపెనీ ఎంప్లాయీస్ కూడా వచ్చారు. అలా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక ఫోటో దిగి వెళ్ళిపోయారు. అలా గిఫ్ట్ల కార్యక్రమం అయిపోయాక ఉంగరాల ఘట్టం మొదలయ్యింది. ఇంతలో డిన్నర్ టైం అయిపోవటంతో అందరూ చాలా వరకు ఆ ప్రాంతం ఖాళీ చేస్తూ భోజనాలకి ఏర్పాటు చేసిన వైపు వెళ్ళిపోయారు. ఒక బిందె నిండా నీళ్లు నింపి తీసుకువచ్చి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎదురుగా మధ్యలో బిందెని పెట్టి ఆ బిందెలో అభి చేతి ఉంగరం ఒకటి, మిత్ర కాలిమెట్ట ఒకటి తీసుకుని పంతులు గారు వాటిని వాళ్ళని ఆట పట్టిస్తూ అవి 2 బిందెలో వేయటమే. మిత్ర వైపు శక్తి వాళ్ళు అభి వైపు ప్రమిద వాళ్ళు ఉంగరం నువ్వే తీయాలి అంటూ అరుస్తూ ఉంటే ఇద్దరు పోటాపోటీగా ఉంగరం తీయటం మొదలు పెట్టారు. అలా ఫస్ట్ టైం మిత్ర తీస్తే సెకండ్ టైం అభి, థర్డ్ టైం మళ్ళీ మిత్రనే తీసింది. 2 సార్లు తీసిన మిత్రని చూసి పంతులు గారు వారి సంసారంలో పైచేయి మిత్రది అవుతుందని చెప్పి నవ్వించటంతో మిత్ర అభి వైపు నవ్వుతూ చూసి
కళ్ళెగరేసింది. అభి చేతులు కట్టుకొని అలాగే మేడం అన్నట్టు తల ఊపి నవ్వగానే మిత్ర సిగ్గుపడుతూ తలదించుకుంది. ఉంగరాల తర్వాత పూలదండలు మార్పించేశారు పంతులు గారు. అవి అయిపోయాక ఫ్యామిలీ పిక్చర్స్ అంటూ ఒక అరగంట పాటు ఫోటోలు తీయించుకున్నారు అభి మిత్రల కుటుంబ సభ్యులందరూ. పంతులు గారు అరగంట తర్వాత, ఇక నేను బయలుదేరాలి, కొంగుముడి వేసి అరుంధతి నక్షత్రం చూపిస్తాను పదండి అని కొంగుముడి వేశాక భారీగా అమ్మాయి తరపు వారి నుంచి అబ్బాయి తరపు నుంచి డబ్బు ముట్టించుకుని అరుంధతి నక్షత్రం చూపించగానే మిత్ర అయోమయానికి అమాయకత్వం జోడించి, పంతులు గారు, అరుంధతి నక్షత్రం ఎక్కడ ఉంది చెప్పండి, నాకు చాలా చుక్కలు కనిపిస్తున్నాయి అని ఏది అరుంధతి నక్షత్రమో అర్థం కాక అడిగింది. అయ్యో తల్లి, ఇది జస్ట్ సాంప్రదాయం మాత్రమే. అయినా పెళ్లి తర్వాత నీ భర్తకి అరుంధతి ఏంటి? అన్ని నక్షత్రాలు ఒకేసారి కనిపిస్తాయి. అప్పుడు నీ భర్తే చెప్తారు ఆ నక్షత్రం ఎక్కడ ఉంది అని. ఇప్పుడు మాత్రం నీ భర్త చూపించే నక్షత్రం వరకు నువ్వు చూడు చాలు. జస్ట్ ఫార్మాలిటీకే అని చెప్పి అలా చూపించాక 4 ఫోటోలు ఆ ఫోజులో తీసుకున్నాక లోపలికి వేణు చేత కాళ్ళు కడిగించి వేణు మెడలో ఒక చైన్ వేయించి మరీ వచ్చారు. ఇక పంతులు గారి పని అయిపోయిందన్నట్టు రేపు వచ్చి సత్యనారాయణ స్వామి వ్రతం జరిపిస్తాను, అంతా సవ్యంగా జరిగింది, ఇక వెళ్ళొస్తాను అని చెప్పగానే మీనా గారు మహేష్ గారి చేతుల మీదుగా తాంబూలంలో ఇవ్వవలసిన డబ్బులు పంతులు గారి చేతిలో పెట్టించారు భూపతి గారు. అలా పెళ్లి కార్యక్రమం రాత్రి 1 టైంకి మొత్తం ముగిసింది. అప్పటికే వచ్చిన గెస్టులందరూ అభి మిత్రని కంగ్రాచులేట్ చేసి వెళ్ళిపోయారు, దగ్గర చుట్టాలు ఇంటివారు తప్ప. ఇక మిత్ర గృహప్రవేశం చేయించాలి అని చెప్పి మీనా గారు ఆ ఏర్పాట్లన్నీ చూసుకోవటానికి వెళ్తే ఆవిడికి సాయంగా మిగిలిన వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు ఆ పనులు చూసుకునేలోపు శక్తి వాళ్ళు అభికి మిత్రకి ఒకే ప్లేట్లో ఫుడ్ తీసుకువచ్చి ఇద్దరిని ఒకేసారి తినమని చెప్పారు. ఇద్దరు సిగ్గుపడుతూనే ఆ ఫుడ్ ఖాళీ చేస్తే అంతసేపు వీడియో ఫోటోలు తీశారు ఫోటోగ్రాఫర్. వాళ్ళది అయిపోయాక మిగిలిన జంటలు కూడా ఫుడ్ తినేసి మళ్ళీ పనుల్లో పడిపోయారు. అలా గృహప్రవేశం ఏర్పాట్లు పూర్తి కాగానే కొంగుముడితో పాటే ఒకరి చేయి ఒకరు పట్టుకొని నడుస్తూ గుమ్మం వరకు వచ్చారు అభిమిత్ర. ముందుగానే మీనా గారు సమన్విని ఇద్దరికి హారతి ఇచ్చి ఒక చెల్లెలుగా లోపలికి ఆహ్వానించమని చెప్పటంతో సమన్వి సరే అని రుద్ర సైగ చేయటం వలన ఒప్పుకొని ఇద్దరికి హారతి ఇచ్చి పక్కకి వెళ్తూ ఉంటే శక్తి ప్రమిద వెళ్ళనివ్వకుండా, ఏంటి అలా వెళ్ళిపోతున్నావు, అడగాల్సినవన్నీ అడిగి లాక్కో, నీకు అవసరం లేకపోతే నా కోసం మాత్రం ఒక డైమండ్ వడ్డానం అడుగు సమన్వి అని తన భుజం తడుతూ ప్రమిద అంటే అవి చిరుకోపంగా ప్రమిద వైపు చూస్తూ అత్తకి లేని బాధ దుత్తకి ఉన్నట్టు, సమన్వి ఏమీ అడగటం లేదు కానీ నీకోసం అడగాలా, అయినా నీకెందుకు నేను కొనిస్తానే, ఆల్రెడీ మొన్న నా దగ్గర డైమండ్ నెక్లెస్ గిఫ్ట్గా తీసుకున్నావు కదా అని అంటూనే సమన్వి చేతిలో మీనా గారు తీసుకువచ్చి అభి చేతిలో పెట్టిన బాక్స్ పెట్టి, నీకోసమే సమన్వి అని చిరునవ్వుతో అన్నాడు. సమన్వి కంగారుగా వద్దన్నయ్య అంటుంటే, ఇది నీ అన్నయ్యగా నీకు నేను ఇస్తున్న గిఫ్ట్ సమన్వి, ఉంచు అని చెప్పి ఇద్దరి చేత కుడికాలు పెట్టించి లోపలికి వచ్చాక మీనా గారు ముందుగా మిత్ర చేత దేవుడి గదిలో దీపం పెట్టించి మిత్రకి ఒక రూమ్ చూపించి, ఆ రూమ్లోనే ఉండి మిత్ర, రేపు సత్యనారాయణ స్వామి వ్రతం అయిపోయాక పొంగళ్ళు పెట్టుకున్నాక మీ ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పారు.
మిత్ర మౌనంగా సరే అని తల ఊపి వెళ్తే, మిత్ర వెనకే శక్తి, ప్రమిద, సమన్వి, స్వాతి, మహాలక్ష్మి వాళ్ళు వెళ్లారు. ఇక అభి తన మెడలోని కండువా మిత్రకే ఇవ్వటంతో తన రూంలోకి వెళ్ళటమే ఫోన్ తీసుకుని రుద్రకి కాల్ చేశాడు. పెళ్లి పనుల్లో భూపతి గారి ఫ్యామిలీకి హెల్ప్ చేస్తున్న రుద్ర అభి నుంచి ఫోన్ రావటమే సైడ్ స్మైల్తో లిఫ్ట్ చేసి, ఇప్పటికైనా అర్థమైందా నేను చెప్పింది నిజమని అని అడిగాడు. అభి డల్గా మొహం పెట్టి, హా, కానీ ఏం అవసరం ఉందని ఇలా చేస్తున్నారు వాళ్ళు, నాకేమీ అర్థం కావట్లేదు అని అడిగాడు అభి. అదే తెలుసుకునే పనిలో ఉన్నాను. చాలా వరకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. ఇక కొంచెమే ఉంది. త్వరలో మొత్తం బయటికి వస్తుంది. అప్పటి వరకు కొత్త పెళ్లి కొడుకుగా నీ లైఫ్ ఎంజాయ్ చేయి. నేను మిగిలినవి చూసుకుంటాను అని అన్నాడు రుద్ర. కానీ అంటూ అభి అంటుంటే, ఇంకా మాట్లాడొద్దు అభి. నీ పెళ్ళిని నువ్వు ఎంజాయ్ చేయి. అనవసరంగా ఇలాంటి వాటిల్లో నిన్ను లాగాలని నేను అనుకోవటం లేదు. నువ్వు నమ్మటానికే ఇంత దూరం తీసుకువచ్చాను. నీకు నమ్మకం కుదిరింది చాలు కదా అని చెప్పి ఫోన్ కట్ చేసి నవ్వుకుంటూ, మై గేమ్ స్టార్ట్స్ నౌ అని మనసులో అనుకుని వెళ్ళిపోయాడు. అలా మరో గంటకి రుద్ర వాళ్ళు ఇంటికి బయలుదేరుతున్నామని చెప్పగానే మిత్ర ఏడుస్తూ మాధవి గారిని హత్తుకొని, నేను వచ్చేస్తానమ్మా అని అడుగుతుంటే, మాధవి గారు బాధగా తన కన్నీళ్లు తుడుస్తూ, అలా అనకూడదు మిత్ర, ఇక నుంచి ఇదే నీ ఇల్లు, జాగ్రత్తగా ఉండు, ఎలానో రేపు మన ఇంటికి వస్తావు కదా అని తన నుదుటి మీద ముద్దు పెట్టి పక్కకి జరపగానే సురేష్ గారు మిత్రని హత్తుకొని, జాగ్రత్త మిత్ర, ఇక్కడ ఉంది అందరూ మన వాళ్ళే, కాబట్టి భయపడకు అని చెప్పి బయలుదేరుతుంటే మిత్ర వాళ్ళు వెళ్తున్న వైపే చూస్తూ ఉంది ఏడుస్తూ. ఇంతలో మహాలక్ష్మి వాళ్ళు కూడా బయలుదేరుతామని శాంతి గారు మహాలక్ష్మిని తీసుకుని వెళ్ళిపోయారు రుద్ర అరేంజ్ చేసిన కారులో. ఆ తర్వాత స్వాతి మిత్ర భుజం మీద చేయి వేసి, రేపు మీ అమ్మ దగ్గరికి వెళ్తున్నావు కదా మిత్ర, బాధపడకు. అయినా మొదటి రోజు అత్తారింట్లో మనకి ఇలానే ఉండొచ్చు, కానీ రేపటి రోజు అత్తారిల్లే మన ప్రపంచం అవుతుంది, చూస్తూ ఉండు. పుట్టింటికి నిన్ను వెళ్ళమన్నా కూడా నువ్వు వెళ్ళననే రోజు వస్తుంది అని నవ్వుతూ చెప్పి, ఇక మేము బయలుదేరుతాము అంటూ ఆల్రెడీ శక్తి ఇచ్చిన శారీ నగలు ఒక కవర్లో పెట్టి ఉండటం వలన వెళ్తున్న శక్తి చేతిలో పెట్టగానే శక్తి అవి సున్నితంగా వెనక్కి తిరిగి ఇస్తూ, ఇవి మీ బావ నీకు ఇవ్వమని చెప్పినవి, నేను ఇచ్చినవి కావు అని చిరునవ్వుతో చెప్పి తన పుట్టింటి వాళ్ళందరికీ వీడ్కోలు చెప్పి అత్తింటికి వెళ్ళిపోతే, శక్తి ఇచ్చిన నగలు పట్టుకొని హరి, స్వాతి, దేవి గారు, మనోజ్ గారు వాళ్ళతో పాటు మీనాక్షి, శివరాం గారిని కూడా తీసుకువెళ్లారు వాళ్ళింటికి, వాళ్ళు అద్దెకి తెచ్చుకున్న కారులో. మిత్రకి తోడుగా ఆ రోజుకి సమన్విని ఉంచారు రుద్ర ఫ్యామిలీ మొత్తం. అలా అందరూ వెళ్ళిపోయాక మిత్ర బాధపడుతూ ఉంటే అభి అదే ఛాన్స్ అన్నట్టు మిత్ర భుజం చుట్టూ చేయి వేసి, బాధపడకు మిత్ర, నేనున్నా కదా అని తన వైపు చూస్తూ అనగానే మిత్ర అంటూ తల ఊపింది. పద మన రూమ్కి వెళ్దాం, నిన్ను బాగా దగ్గరుండి ఓదారుస్తాను అంటూ అభి తనని తీసుకువెళ్ళాలని చూడగానే మీనా గారు అభి చేతి మీద కొట్టి, ఈ సెకలే తగ్గించుకుంటే మంచిది, రేపు నైట్ వరకు మీరిద్దరూ దూరంగానే ఉండాలి కాబట్టి నోరు మూసుకొని వెళ్ళి రెస్ట్ తీసుకోపో అని అరిచేసరికి అభి మూతి నల్లగా పెట్టి, పోతున్నాలే అంటూ వెళ్ళిపోయాడు. మిత్ర అభి ఫేస్కి తనలో తానే చిరునవ్వు నవ్వుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోయింది. వెనకే
సమన్వి కూడా వెళ్ళింది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.